ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది చెప్తున్నారు? షబాల రకరబాల రబ. అందరు చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. కూర్చుని చెప్పాలి. మందిరంలో ఉన్న ప్రతి వారు చెప్పాలి. బ్రదర్స్ స్వరమితి చెప్పాలి. సిస్టర్స్ స్వరమితి చెప్పాలి. నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభా. నీ రూపంలో నేను మారాలి ప్రభా. నీ పోలికలో నేను మారాలి ప్రభా. నీ రాకడిని సిద్ధపడాలి ప్రభా. ఇంకా 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 నిన్ను బట్టి నేను మేలు పొందాలి. నన్ను బట్టి నా కుటుంబం మేలు పొందాలి. నిన్ను రాకడలు ఎత్తబడాలి. నన్ను బట్టి నా కుటుంబం ఎత్తబడాలి. నా సంఘం ఎత్తబడాలి. నా ద్వారా ఆత్మలు సిద్ధపరచబడాలి. నీ ఆత్మ చేత నన్ను నడిపించి ఈ సమయంలో గట్టిగా చెప్తే ఎంత బాగుంటుంది. హుషారుగా ఆసక్తితో చెప్తే ఎంత బాగుంటుంది. షబాల రకరబాల రబంద రబ. ఏసు రక్తం ఇచ్చే మందరు ఏసు రక్తం చెప్పండి. ఏసు రక్తం అంటే చప్పలు కొట్టండి. ఏసు రక్తమే చేయమంటే చప్పలు కొట్టండి. అందరు ఏసు రక్తమే చేయ, ఏసు రక్తమే చేయ, ఏసు రక్తమే చేయ చప్పలు కొట్టి ఏసు రక్తమే చేయ. షబాల రకరబాల రబ షందరబ. ఆత్మతో నింపబడుతూ హల్లెలూయా. నీ ఆత్మతో నా నింపండి. చప్పలు కొట్టండి అందరూ. ఆత్మ చెప్పుచున్న సంగతులు ఆత్మ చెవులు గాలేవారే వింటారు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. హల్లెలూయా. రండి పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పండి. నోరు తెరవాలి. చాలా మంది నోరు తెరవట్లేదు. రండి పరిశుద్ధాత్ముడా, నాకు సహాయం చేయి. ఎంతమందికి దేవుడు సహాయం కావాలి? ఎంతమంది దేవుని రాజ్యం కావాలి? ఎంతమంది రాకలు ఎత్తబడాలి? ఎంతమంది దుష్టుని ఎదిరించాలి, జయించాలనుకుని చప్పలు కొట్టాడు. షబారా కరాబాల రబ. అప్పులు జయించాలి, వ్యాధి జయించాలి, సమస్యలు జయించాలి, దుష్టత్వాన్ని జయించాలి, దుష్ట స్వభావం జయించాలి, దుష్ట క్రియలు జయించాలి. నేను యేసులాగా మారాలి, యేసుతో ఉండాలి, యేసులాగా ఇలాంటి క్రియలు చేయాలి. అలాంటి వారితో చప్పలు కొట్టండి. రాకడ వచ్చేవాడిని ఎత్తబడాలనే వారితో చప్పలు కొట్టండి. షబాల రకరబ. రాకడలేని ఎత్తబడాలనే వాళ్ళు చప్పలు కొట్టండి. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నాయి. 7 ఏళ్ల విందులో నేను పాల్గొనాలి. శ్రమలు తప్పించబడి యేసయ్యతో ఉండాలనే వాళ్ళతో చప్పలు కొట్టండి. షబార కరబ. 7 ఏళ్ళు నా యేసయ్యతో 7 ఏళ్ల విందులోనే ఉండాలనే వాళ్ళతో చప్పలు కొట్టండి. మంచిగా మంచిగా. చాలా మంది చప్పలు కొట్టట్లే. చప్పట్లు కొట్టు. నువ్వు చప్పట్లు కొడితే నీకు నా దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. యేసయ్యా అంటూ గట్టిగా గట్టిగా యేసయ్యా అంటూ గట్టిగా యేసయ్యా అంటూ గట్టిగా యేసయ్యా అంటూ స్తోత్రం 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 స్తోత్రం. చప్పలు కొట్టు గట్టిగా. స్తోత్రం అంటూ చప్పలు కొట్టు. ఇప్పుడే నా ప్రభు నిన్ను నింపబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను సిద్ధం చేయబోతున్నాడు. షాబా రా రక రబా. స్తోత్రం 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 స్తోత్రం. షాబా రక రబాల రబ కరబా రబంద రబ రక రబ. స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు ఆపకు, స్తోత్రం ఆపకు. చప్పట్లు ఆపకు, స్తోత్రం ఆపకు. నా ప్రభుని నిన్ను సిద్ధం చేయబోతున్నాడు. అప్పగించుకో, అప్పగించుకో, ప్రభుకి అప్పగించుకో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా చాలా చాలా చప్పలు కొట్టలేకపోతున్నారు. కళ్ళు తెరిచి చూడకండి, కళ్ళు మూయండి. ప్రభు కావాలన్న కళ్ళు మూయండి. నాకు యేసయ్య కావాలన్నవారు కళ్ళు మూసి చప్పలు కొట్టండి. స్తోత్రం అంటూ ఇంకా ఇంకా మంచిగా మంచిగా. పరలోక శక్తి, పరలోకం నీకు తెరవబడినట్లుగా చప్పలు కొట్టు. ఓ దురాత్మ శక్తులు పారిపోయినట్లుగా చప్పలు కొట్టు. దేవుని మేలు నువ్వు పొందకుండా అడ్డగించే దురాత్మ శక్తులు పోవునట్లుగా ఓ దేవుని ఆత్మని దిగి వచ్చిన గట్టిగా చప్పలు కొట్టు. కాబా రక రబ షబ రక రబ పాప రబ రక రబ షబ రక రబల రబ పాప. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీకు దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరి మీకు దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టుదురు గాక. ప్రతి ఒక్కరు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండుదురు గాక. నోరు తెరుచుదురు గాక. నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ మాటలు పలుకుదురు గాక. షా పా పా రా క రా పా షా పా పా రా లా రా క రా పా పా క రా పా రా పా క రా పా షా పా రా లా రా క రా పా షంద. ఇంకా ఇంకా గట్టిగా గట్టిగా గట్టిగా. ఆశగల వారిని తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడు నా దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరచబోతున్నాడు.
రాకడలో ఎవరైతే ఎత్తబడాలని ఆసక్తి ఉన్నదో వాడిని తృప్తిపరచబోతున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. రాకడలో చివరి దినాల్లో ఉంటున్నాం. హల్లెలూయా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. శబరకరబ. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసు రక్తం చే, 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 సిలువ రక్తం చే. అపవాది క్రియలకు నాశనము కలునుగాక, అపవాది క్రియలకు నాశనం కలునుగాక, అపవాది క్రియలకు నాశనం కలునుగాక. ఓ యేసయ్య క్రియలు ఒక్కొక్కరిలో వర్ధిల్లునుగాక, యేసయ్య ప్రవర్తన వర్ధిల్లునుగాక, యేసయ్య మాటలు వర్ధిల్లునుగాక, యేసు రూపం ఒక్కొక్కరికి వచ్చునుగాక, యేసు మనసు ఒక్కొక్కరికి వచ్చునుగాక, యేసు తలంపులు ఒక్కొక్కరికి వచ్చునుగాక. రాబా షాబా లారా కర్ రాబా కర్రా బాబా బారా బా షాబా రా కర్రా బాబా రాబా కర్రా బాబా షాబా రాబా కర్రా బా. గట్టిగా గట్టిగా చప్పలు, గట్టిగా గట్టిగా. దేవుడి శక్తి మిమ్మల్ని ఆవరించబోతున్నది. ఆశ గల వారు చప్పలు కొడుతున్న వారిలో, ఓ స్తోత్రం అని చెప్తున్న వారిలో పరలోక శక్తి వారికి కలగబోతున్నది, పరలోక శక్తి వారికి కలగబోతున్నది. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలే వారికి దిగి రాబోతున్నాడు. కాపా రాపా కర్రా పాపా పాపా పాప రబ కర్రా పాపా షబర కరబల రబ. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. రబ కర్రబ షబర కర్రబ పాప రబ కర్రబ షబర కరబ రబ కరబ పాప రబర కరబల రబ షబర రబర కరబల రబ రబర కరబల రబ. మహిమ 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 మహిమాత్మ 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 పరిశుద్ధాత్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రేమల తండ్రి సమయంలో మీరే మాతో మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని ఉద్యోగపరిచి, అయ్యా నీకు స్తోత్రం. ప్రతి బలితం మీద జయం అనుగ్రహించి, బలవంతుడా పరిశుద్ధుడా నీ రాజ్యం కొరకు మనం సిద్ధపరచండి, నీ కొరకు మనం వాడుకొని మనం నీకే అప్పగిస్తాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరు కలిసి ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం. సేవకులకి అలాగనే సంఘములందరికీ స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 138వ కీర్తన, 138వ కీర్తన 6వ వచనం చదవండి. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా యెహోవా మహోన్నతుడైనను మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దీనులను లక్ష్యపెట్టు, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. చాలు. సోదరు చెప్పండి సార్ గట్టిగా. చేతులు ఎత్తి మంచిగా. కుర్చీలో ఉన్నవారు చేతులు ఎత్తట్లే, పక్కన చేతులు ఎత్తారు చూడండి ఒకసారి. నువ్వే ఎత్తలేదు, ఇది ఏనుకో చూస్తుందా. సోదరు చెప్పండి సార్ గట్టిగా. దొంగ ఎవరంటే దొంగతనం చేసేవాడే చూసిండంటే. అర్థమైందా? దొంగ ఎవరంటే దొంగతనం చేసినాడు వెనుక చూస్తుండంట. చేతులు ఎవరు ఎత్తలేదంటే చూడండి అంటే ఎత్తనోళ్ళే చూస్తున్నారంట. ఇటు సోదరు చెప్పడం సరి గట్టిగా మంచిగా చేతులు ఎత్తి ఈ మాట నాతో పాటు చెప్పండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మరోసారి చదువుదాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మరొకసారి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ మాటను బట్టి చప్పులు కొడుతూ వేసే స్తోత్రం అని చెప్పండి. యెహోవా స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవుడే ఈ మాటను మనకు బోధించి గ్రహింపు కలిగజేసి రక్షించునుగాక, ఆశీర్వదించునుగాక,
ఆశీర్వదించునుగాక, ఆశీర్వకరంగా ఉంచునుగాక. ఆమేనని చెప్పండి. చూడండి, ఇక్కడ యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడు, మొదటిదిగా. రెండవదిగా, ఆయన దూరం నుండి గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగుతాడు. ఎరుగుతాడు అన్నాడు కానీ వాని కేర్ తీసుకుంటా అని అనలేదు. ఒకరిని లక్ష్య పెడుతున్నాడు దేవుడు, ఒకరిని లక్ష్య పెట్టట్లే. అంటే చూస్తున్నాడు అంతే, అసలు వాళ్ళ సంగతి ఏంటి అన్నట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యెహోవా అంట మహోన్నతుడు. మహోన్నతుడు అంటే చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా, ఆకాశము తన జేనతో కొలుస్తాడంట. ఆకాశం జైన అంటే జాన ఏంటి ఏమంటారు, ఆ, ఆ, ఇలా ఇలా కొలుస్తాడంట ఆకాశాన్ని. ఆకాశం ఎంత విశాలంగా ఉంది. అందరు నా వైపు చూడండి అమ్మా. స్తోత్రం ఎప్పుడు వస్తారు మంచిగా, అందరు నా వైపు చూడండి. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుంది కదా, ఎక్కడికి పోయినా కనబడుతుంది. హైదరాబాద్ పోయినా ఆకాశమే ఉంటుంది. హల్లెలూయా. మన చేయి ఎంత ఉన్నది, చిన్నగా ఇంతే. కానీ ఆకాశం విశాలంగా, భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు, ఇంకా ఇంకా సముద్రాలు దాటి ఆకాశం విస్తారంగా ఉంది. దాని కొలత వేయలేదు. కానీ దేవుడు అంట తన జానతో కొలుస్తాడంట. అనంత ఉన్నతుడు. చప్పలు కొట్టండి మంచిగా. యేసయ్యా స్తోత్రం అని చప్పలు కొడదాం. హల్లెలూయా. భూమి ఆయన పాదపీఠం. భూమి ఏంటంట, అంటే ఆయన కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. ఇంత ఉన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అని వాక్యం చెప్తుంది. అయినను అంత ఉన్నతమైన దేవుడైనా దీనులను కీర్తి చేస్తాడంట, లక్ష్యం ఉంచుతాడంట. అంటే వారిని గౌరవిస్తాడు. ఇంగ్లీష్ బైబిల్ రాస్తుంది, వారిని హానర్ చేస్తాడంట, మర్యాద ఇస్తాడంట. వాళ్ళకి ఏమిస్తాడు? దీనులంటే తగ్గింపు గలవారు, తగ్గింపు గలవారు. ఆయన దృష్టికి తగ్గించుకునే వారిని ఆయన వారిని మర్యాదిస్తాడు, గౌరవిస్తాడు, వారిని లక్ష్య పెడతాడు. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు తను మంచిగా చెకప్ చేసి చక్కగా మందులు రాసి చక్కగా ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్తే 2 రోజులకే బాగా అయిపోయింది అనుకోండి. అప్పుడు డాక్టర్ ఎంత మంచిగా చూశాడు, డబ్బులు పోతే పోనీ కానీ రోగం పోయింది, నేను మంచిగా ఉన్నాను అని సాక్ష్యం చెప్తాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి పోయాం, అక్కడ సరిగా చూడలేదు, సరిగా మాట్లాడలే, సరిగా పట్టించుకోలే, రోగం పోవట్లే, డబ్బులు పోతున్నాయి. ఏం డాక్టర్ అని అనుకుంటారు. ఈ దినాన కొందరి జీవితాల్లో ఏం దేవుడు అనే ముద్ర పడ్డది, ఇంకొకరి జీవితాల్లో దేవుడు గొప్ప దేవుడు అనే ముద్ర పడ్డది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నా దేవుడు గొప్ప దేవుడని కొందరు దేవుని గణపరుస్తున్నారు. కొందరి దేవుడు అలాగున పట్టుకొని వాని అన్ని విషయాల్లో ఆదరిస్తూ, బలపరుస్తూ, క్షేమాన్ని ఇస్తూ, వాని అన్ని విషయాల్లో పట్టించుకుంటున్నాడు. కొందరిని వారే దీనులు, కొందరిని పట్టించుకోవట్లే, వారే గర్విష్ఠులు. బైబిల్లో మరియమ్మ ఉంది. చెప్పండి ఎవరు? ఆమెలో దీన స్వభావాలు కనబడగా ఆమెను ఎలా దేవుడు ఘనపరిచాడో ఆమె నోటి నుంచే సాక్ష్యం విందాం. ఈ సమయంలో మరియమ్మ మన దగ్గర ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. యేసయ్యకు జన్మనిచ్చిన మరియమ్మ అనండి. అందరు చెప్పండి. ఇంకా నోరు తెరవాలి. మన మధ్యలో ఇప్పుడు ఉంది, మాట్లాడుతుంది. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, ఆమె సాక్ష్యం ఇక్కడ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం
ఎలిజబెత్ అమ్మ కడుపులో యోహాన్ ఉంటాడు, గర్భం దాల్చి తర్వాత మరియమ్మ గర్భంలో యేసయ్య ఉంటాడు. అప్పుడు ఒకరొకరు ఎదురుపడ్డప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతుంది. 41 చదవండి, 1:41 చదవండి. తొందరపడకమ్మా, 1:41 అన్నా నేను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగా ఒకరింటికి ఎవరి ఇంటికి ఎవరు వచ్చారు? ఆ దినములు యందు మరియా లేచి 39 ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, మరియమే వచ్చింది, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెత్కు వందనం చేసింది. బాగున్నారా అని వందనం చేసుకున్నారు. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను ఏమన్నది? మరియమ్మను పట్టుకొని ఎలిజబెత్ అమ్మ అంటుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. ఆమేన్, హల్లెలూయా. అందరూ చూడండి, మరియమ్మ ఎలాగన దేవుని ద్వారా దీవించబడబోతుందో, ఎలిజబెత్ అమ్మ దేవుని ఆత్మతో కొనినదై ఈ విషయాలు చెప్తా ఉంది. ఏమని? స్త్రీలు నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీకు శాపం లేదు. చప్పట్లు కొట్టండి, మంచిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దీనులను లక్ష్య పెడితే దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ అన్నారా? రెండోదిగా వారి గర్భఫలాన్ని కూడా దీవిస్తాడు. అమ్మ అందరు వినండి, గర్భఫలాలు బట్టి ఏడుస్తున్న తల్లులారా, నా బ్రతుకు బాగలేదని ఏడుస్తున్న తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, అందరు వినండి. నా బ్రతుకు బాగలేదని తల్లిదండ్రులు, నా బ్రతుకు బాగలేదని పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లలు బాగలేదని ఏడుస్తున్న తల్లిదండ్రులారా, ఈ దినాన నా దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఆ దినాన మరియమ్మను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సో చెప్పండి. రెండవదిగా తన గర్భఫలాన్ని కూడా ఆశీర్వదించాడు. ఇంకేమన్నది? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించెను. ఆ తర్వాత మరియం ఏమంటుందో చూడండి అక్కడ. అప్పుడు మరియా ఇట్లా నేను మరియమ్మ ఎలిజబెత్ అమ్మతో అంటుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని చూసారా? దీని లక్ష్య పెడుతుందని మన వాక్యాన్ని విన్నాం కదా, చదివాం కదా. ఇప్పుడు మరియమ్మ అంటుంది, నా దీన స్థితిని ఆయన కటాక్షించాడు, కనికరించాడు, నన్ను కనికరించాడని చెప్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. నా ప్రాణం ప్రభును ఘనపరుస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ నన్ను ధన్యురాలు అంటారు. సో చెప్పండి, చెప్తారా మంచిగా? పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంతా బాగానే ఉన్నది, కానీ సమస్య వచ్చినప్పుడే ఏం బ్రతుకో అని బాధలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఆ బాధలన్నిటికీ ఈ దినాన మీరు
ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఆమేనని చెప్పండి. అందరు వినండి. ఇది మాకు బాధలు లేవు, బాగానే ఉన్నామని కొంతమంది ఉన్నారు. ఒక దినం బాధలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. మీరు కూడా వింటే ఆ బాధల నుండి మీరు బయటపడబోతున్నారు. ఇప్పుడు బాధలు ఉన్నవారు బయట దేవుడు మీకు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. బాధలకు ముందున్న దినాల్లో శోధనలు రాబోతున్నాయి. ఆ శోధన కాలం నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చప్పలు కొట్టి వేసే స్తోత్రం అని చెప్పండి. అందరు చప్పలు కొట్టండి. అందరు గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ధన్యురాలని అన్ని తరాల వారు అంటారు. మా ఒక్క తరం కాదు, అన్ని తరాల వారు. ఇంకా ఏమంటుంది? ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరం ఉంటది. ఇంకా ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన. పరాక్రమం, ప్రభు యొక్క పరాక్రమం మరియం అనుభవించింది. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాడు. మరియముకు వ్యతిరేకంగా ఉన్న గర్విష్ఠుల ఆలోచనలు దేవుడు చెదరగొట్టాడు. సింహాసనం నుండి బలవంతుల్ని పడద్రోసి దీనులను లెక్కించాడు. చాలు. ఇలాగున ఎన్నెన్నో దీవెన్లు తనయందు దేవుడు చేసిన కార్యాలన్నీ తలపోస్తా ఉన్నది. మీరు కూడా ఒక దినాన తలపోయిపోతున్నారు. ఒక దినం కాదు, ఆ దినం ఈ దినమే. మీరు కూడా చెప్పబోతున్నారు. ఆమేన్ చెప్పండి. నన్ను అనేకులు ధన్యురాలని చెప్పబోతున్నారు. చెప్పుకోండి, మీరంతా చెప్పుకోండి. నన్ను అనేకులు అనేక దినాల్లో అనేక తరాల్లో నన్ను ధన్యురాలని చెప్పబోతున్నారు. నా ప్రాణం నా ప్రభును గణపరచుచున్నది. ఇవన్నీ మనం భవిష్యత్తులో చెప్పబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఇంకా దేవుని కార్యాలు అనుభవించట్లేదు, దేవుని కార్యాలు నా పిల్లలు అనుభవించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అవన్నీ ఆయన కార్యాలు మన పిల్లలు అనుభవించినట్లుగా దేవుడు మనల్ని మన హృదయాలు చక్కబెట్టబోతున్నాడు. చప్పలు కొడుతూ మరొకసారి స్తోత్రం, చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరియమ్మను దేవుడు అంతగా ఘనపరచడానికి కారణం ఏంటంటే, ఆమె అంత సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆమెలో ఒక దివ్యమైన కొన్ని స్వభావాలు, దీన స్వభావాలు ఉన్నాయి. అవి మనం నేర్చుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చదవండి. అందుకు మరియా 27 అక్కడ, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి చదవండి. అంతకంటే పైన ఏం రాస్తుంది? దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎవరు పంపబడ్డారు? గాబ్రియల్ దేవదూత పంపబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా. దీనురాలు ఎవరయ్యా అంటే, పరిశుద్ధ జీవితం చేసేవారే దీనులు. ఆమె కన్యక. మరియం ఎవరమ్మా? కన్యక. ప్రదానం చేయబడ్డది కానీ ఇంకా వివాహం కాలేదు. అంటే ఏ పురుషునితో సంబంధం లేదు. అందరు వినండి. పరిశుద్ధంగా జీవించేవారు దేవునికి దీనులుగా ఉన్నారు. అందరు ఆమెను అన్నారా? బ్రదర్స్ ఆమెను అన్నట్లేదేంటి? నేర్చుకోరా? ఎవరు? కన్యక. చెప్పండి, మీ నోరు తెరవాలి, చెప్పండి. కన్యక అంటే పరిశుద్ధురాలు. పరిశుద్ధుల్ని దేవుడు లక్ష్యం ఉంచుతాడు, పాపుల్ని కాదు. పాపుల రక్షణ కొరకు లోకానికి ఈ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు, మానవ రూపుగా దిగి వచ్చాడు. కానీ పాపుల్ని మార్చుటకు వచ్చాడు. కొందరు మారుటకు ఇష్టం లేదు వాళ్ళకి. నీ పాపంలోనే ఉంటాను, నేను పరిశుద్ధ జీవితం చెయ్యను, అలాంటి వారిని దేవుడు పట్టించుకోడు, విడిచిపెడతాడు. పాపం అంటే ఇష్టపడే వారిని విడిచిపెడతాడు. కన్యక మరియమ్మ తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఏ పురుషుని ఎరగక
దేవుని యందు దీనురాలుగా భక్తి చేస్తుంది కనుక దేవదూత పంపబడ్డాడు. ఇదిగో నువ్వు ఒక కుమారునికి జన్మనివ్వబోతున్నావు, ఆయన పేరు యేసు. స్తోత్రం. ఒకటి, ఆమె దీనత్వంలో మొదటి స్వభావం, దేవుడు ఆమెను ఎందుకు ఘనపరిచాడు, ఎందుకు ఆమెను ఆశీర్వదించాడు, ఎందుకు ధన్యురాలని సాక్ష్యం ఇచ్చింది. వ్యక్తిగతంగా ఒక నిండైన ఆనందంతో, దైవికమైన సంతోషంతో దేవుని గురించి ఎందుకు ఆమె సాక్ష్యం ఇచ్చింది, దేవుడు ఆమెను ఎందుకు ఘనపరిచాడంటే, ఒకటి పరిశుద్ధురాలు. ఆమె చెప్పండి, చెప్పండి. ఆమెలో ఉన్న గుణం ఏంటమ్మా అంటే పాపాన్ని ఇష్టపడని మనసు ఆమెలో ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇది నీ వ్యక్తిగత జీవితం దీవించబడాలి, రెండవదిగా నీ పిల్లలు దీవించబడాలంటే నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధురాలుగా మారాలి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి, నేను పరిశుద్ధురాలుగా మారాలి, పరిశుద్ధుడిగా నేను మారాలి. పాపాన్ని నేను మనసులో పెట్టుకోవద్దు, పాపం చేయకూడదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈమె దుష్టుని జయించి ఉన్నది, దురాశలు జయించి ఉన్నది. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణం, ఆత్మీయ జీవితంలో మరణం. దేవునికి దూరమైపోతారు, దేవుని కార్యాలు అనుభవించారు, వారే గర్విష్ఠులు. పాపం చేసేవారంతా గర్విష్ఠులు. ఇప్పుడు మరియమ్మలో గర్వం లేదు, అంటే పాపం మనసు లేదు, అవిధేయత లేదు, ఆమె పరిశుద్ధురాలు. అందుకని పరిశుద్ధురాలు ఎవరికి జన్మనిచ్చింది? యేసయ్యకు జన్మనిచ్చింది, దుష్టునికి కాదు. యేసయ్య ఎవరు? సమాధానకర్త. యేసయ్య ఎవరు? ఆశీర్వాదాల కర్త. యేసయ్య ఎవరు? స్వస్థపరచువాడు. యేసయ్య ఎవరు? సాతాన్ని జయించినవాడు. పరిశుద్ధునికి జన్మనిచ్చింది. నేను చెప్తున్నాను, మనం గనుక పరిశుద్ధ జీవితం చేస్తే మన పిల్లలు కూడా పరిశుద్ధులుగా మారుతారు. నా పిల్లలు మారట్లేదయ్యా, నా పిల్లలు పిచ్చి పిచ్చిగా ఉంటున్నారయ్యా, లోక సంబంధులుగా ఉంటున్నారయ్యా, ముందు నీవు మారితే ఆమెను చెప్పండి, మన పిల్లలు కూడా మార్చుటకు దేవుడు శక్తి గలవాడై ఉన్నాడు. భార్య యొక్క పవిత్ర ప్రవర్తన బట్టి భర్త వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును. ఆమేన్ చెప్పండి. నా భర్త మారట్లేదు అంటున్నావు కదా, నువ్వు పరిశుద్ధ జీవితం చేస్తే, ఏ విషయాల్లో మనలో పాపం మనసున్నదో అవి సరి చేసుకొని ఇంకా పాపం చేయకుండా మనం ప్రభు కొరకు నిలబడితే, యేసయ్య అని ఒక్కసారి చేయి జాపితే చాలు, ఆయన మన భర్తల్ని మార్చుటకు శక్తి గల దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నా భర్త మంచుడు కాదయ్యా, బాధ్యత లేదయ్యా, తాగుబోతోడయ్యా, ఇలా రకరకాలుగా ఎన్నో బాధలు మనకున్నాయి. నువ్వు ఆ బాధలు పక్కన పెట్టి ఆయన చూసుకుంటాడు. ముందు నా దేవుని దృష్టికి నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా? స్తోత్రం. రెండవదిగా ఆ దేవదూత ఆమె ఎద్దకు వస్తా ఉన్నాడు, ఒక ప్రకటన ఇస్తున్నాడు. చెప్పండి, ఏమి ఇస్తున్నాడు? ప్రకటన. దీనులు, దేవుని దృష్టికి దీనులుగా ఉండేవారు దేవదూతల ప్రకటన పొందుతారు. చప్పలు కొట్టండి, మంచిగా చప్పలు కొట్టండి, ఇంకా మంచిగా. హల్లెలూయా. ఎవరు దీనులయ్యా అంటే దేవదూత ప్రకటన పొందే వాళ్ళు దీనులు. ఆమేన్ చెప్పండి. మూడవదిగా దేవుడు తోడై వాళ్ళకు, దేవుడు తోడుగా ఉండుటకు వాళ్ళు ఇష్టపడతారు. మనుషుల తోడు వాళ్ళు ఇష్టపడరు, కానీ దేవుడు నాకు తోడు ఉంటే చాలు. అక్కడ దేవదూత ఏమంటుంది చూడండి, 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మూడవదిగా దీనులు ఎవరికి ఏమి ఇష్టపడతారు? నాకు మనుషులు ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు తోడుంటే చాలు. అందుకే దేవుడు వాళ్ళు లక్ష్య పెడతారు. నాకు దేవుడు ఉంటే చాలు, నాకు ఎవరు లేకున్నా పర్వాలేదు. ఇప్పుడు మరియమ్మ మనసు ఏంటి తెలుసా? ఆమె దీనురాలు ఉన్న లక్ష్యం ఏంటంటే, ఎవ్వరి తోడు కోరట్లేదు, నాకు నా దేవుడు తోడు ఉండాలి. ఆమేన్ చెప్పండి. మూడవదిగా ఆమెలో ఉన్న దీన స్వభావం,
నా దేవుడు నాకు తోడుండాలి. ఒకటేంటమ్మా? పరిశుద్ధ జీవితం. రెండవది ప్రకటన పొందే జీవితం. చెప్పండి రెండవది. దేవదూత ద్వారా ఏం చేసింది ఆమె? ఏం పొందింది? ప్రకటన. మూడవదిగా దేవుడు నాకు తోడుంటే చాలు. నాలుగవదిగా పరిశుద్ధాత్మకు చోటిచ్చిందట ఆమె. చదవండి 34. అందుకు మరియా ఆ, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరగని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను. చాలు. చూసారా? దీనిని మీకు ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఈమె అడగట్లేదు. ఒక ప్రకటన పొందుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం దాల్చి యేసయ్యకు జన్మనివ్వబోతున్నావు. స్తోత్రం చెప్పండి. మంచిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు దూత? పరిశుద్ధాత్మ ద్వారా నీ మీదికి దిగి వచ్చును. అంటే మరియమ్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మకు చోటిచ్చే బిడ్డ. ఆమేనండి. నాలుగవదిగా ఆమెలో ఉన్న దివ్యమైన స్వభావం పరిశుద్ధాత్మకు చోటిస్తుంది. అందుకనే దేవుడు ఆమెను లక్ష్య పెట్టాడు. ఐదవదిగా ఆమె దేవునికి భయపడే బిడ్డ అంట. చదవండి ఆ మాట. 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చాలు. మరియమ్మ ఐదవదిగా దేవునికి భయపడుతుంది. ఎవరికి భయపడదు? దేవునికి మాత్రమే భయం. చెప్పండి ఒకసారి గట్టిగా. ఆరోదిగా చదవండి 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను. మరియమ్మ ఆరోదిగా ప్రభు యొక్క దాసురాలు. అంటే మనుషులకు దాసురాలు కాదు, దేవునికి దాసురాలు. ఆమెనంటారా? మనుషులకు దాసోహం చేసేది కాదు మరియా, దేవునికి దాసురాలు. చెప్పండి గట్టిగా. దేవునికి దాసురాలు అంటే ఇక మనుషుల్ని సంతోషపెట్టను, నా దేవుణ్ణి సంతోషపెడతాను. ఆమెనండి. ఇదే మాట పౌలు గారు అంటారు, నేను మనుషుల దయ పొందాలా, దేవుని దయ పొందాలా? నేను మనుషుల్ని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెడితే నేను దేవునికి దాసుడిని, మనుషుల్ని సంతోషపెడితే మనుషులకి దాసుని. కనుక నేను మనుషులకి దాసుని కాదు, నేను మనుషుల్ని సంతోషపెట్టాను, దేవుణ్ణి సంతోషపెడతాను. గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషుల్ని సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుతును. చెప్పండి మంచిగా. పౌలు గారు అంటున్నారు సంఘంతో, విశ్వాసులతో, సేవకులతో అంటున్నాడు, నేను దేవునికి దాసుడినైతే దేవుణ్ణి సంతోషపెడతాను. ఆమె చెప్పండి. మనుషుల్ని సంతోషపెడితే మనుషులకి దాసుని. నేను మనుషులకి దాసుడిగా ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టను. ఇప్పుడు దేవుని దయ పొందాలా, మనుషుల దయ పొందాలా? ఎవరి దయ గొప్పది చెప్పండి? దేవుని దయ పొందాలంటే ఎవరిని సంతోషపెట్టాలి? పాపుల్ని సంతోషపెట్టాలా, పరిశుద్ధుని సంతోషపెట్టాలా? పరిశుద్ధుని సంతోషపెట్టాలి. ఆ పరిశుద్ధుడే దేవుడు యేసు. ఆయన దయ పొందాలి. ఆయన దయ పొందాలి అంటే ఆయనకు దాసులుగా, ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా మనం మారాలి. మనుషులు సంతోషపెడితే పాపాన్నే. బైబిల్లో పిలాతు ఉన్నాడు, యేసయ్యను సిలువకు అప్పగించి మనుషుల సంతోషపెట్టాడంట. మనుషుల్ని సంతోషపెట్టాడు. పిలాతు మరణం ఎలా అయింది తెలుసా? భయంకరమైన సావు తెచ్చాడు. మనుషుల్ని సంతోషపెట్టాలనుకున్నాడు. యేసయ్యను సిలువ వేయండి, బరబ్బను విడిచిపెట్టండి అని చేతులు పెట్టుకున్నాడు. తను అనుకున్నాడు, ఓ మనుషుల సపోర్ట్ నాకు చాలా ఉంది అనుకున్నాడు. కొన్ని దినాలుగా చచ్చిపోయాడు. భయంకరమైన సావు తెచ్చాడు.
పౌలు దేవుని దయ పొందుటకు మనుషులకు ఎవ్వరికి ఎవరి మాట వినలేదు. ఆయన దేవుని మాటే వింటూ తన జీవితంలో తను ప్రభును పోలి నడుచుకొని అనేక ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించాడు. అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంది, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నానని పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరియమ్మ ఎవరి దయ పొందిందమ్మా? దేవుని దయ పొందింది. మనుషుల దయ ఇవాళ చూపిస్తారు, రేపు మళ్ళీ ముఖం మార్చుకుంటారు, రేపు మళ్ళీ మనకు దయ చూపించారు. మనుషుల దయ కొద్ది మట్టుకే, అది పాపంతో కూడింది వాళ్ళ దయ. ఇష్టం ఉంటేనే దయ చూపుతారు, అవసరత మన అక్కడ తీరుస్తారు, ఇంటికి రమ్మంటారు, మంచి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, ఇంకేదో చేస్తారు. వాళ్ళ మాట వింటే అదైనా అది పాప మాటలే, పాపపు జీవితమే. పాపం చేసే వాళ్ళకి దయ చూపుతారు, అది దానివల్ల శిక్ష వస్తుంది. కానీ దేవుని మాట వింటే, దేవుని దయ మన మీద ఉంటే, ఇక్కడ ఉన్నంతకాలం దేవుని ఆదరణ దొరుకుతుంది. చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఆయన ముఖ కాంతిలో మనం చక్కగా సంతోషంగా జీవించగలుగుతాము. మరియమ్మ దేవుని దయను సంపాదించింది. అందుకే దేవుని దాసురాల్ని అంటుంది. ఎంగేజ్మెంట్ అయింది యోసేపుతో, కానీ యోసేపు ఆలోచన తీసుకోవట్లే. యోసేపుకు దాసురాలుగా లేదు, ఏ మనుషునికి దాసుడిగా రాలుగా లేదు, దేవునికి మాత్రమే దాసురాలుగా ఉన్నది. కనుక దేవుడు ఆమెను ఘనపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. 7వదిగా ఆమె దేవుని కొరకు నింద భరించింది. భరించిందా లేదా? పెళ్లి కాకముందు పిల్లలు పుడితే నువ్వు ఏదో వ్యభిచారం చేశావు, నువ్వు ఏదో పాడు పని చేశావు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళయ్యేదాకా ఆగలేవా, ఎవరితో తిరిగావు అని అంటారు. నిందనా కాదా? అది ఇప్పుడు మరియమ్మ దేవదూత వచ్చి నువ్వు గర్భం దాలుస్తావు, ఆత్మ ద్వారా యేసుకు జన్మనిస్తావు, గర్భం రాగానే ఇంకా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇంకా నీకు పెళ్ళి కాలేదు కదా, ఎందుకు నీకు గర్భం వచ్చింది అని ఎంతమంది తిడతారు, ఎంతమంది నవ్వు పరిహాసం చేస్తారు. మరియమ్మ యేసయ్యకు జన్మనివ్వడానికి నిందను భరించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరేమన్నా నేను ఓర్చుకుంటాను, నేను పట్టించుకోను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు చిత్తం నేను చేస్తాను, నా ప్రభు కొరకు నిందలు భరిస్తా. ఎవరేమనుకుని నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నానో అది చాలు. ఆయన ఉద్దేశం నెరవేరిస్తే చాలు, ఆయన సంకల్పం నెరవేరిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వదిగా దేవుని నిందను భరించింది, దేవుని కొరకు భరించింది. అందుకే అప్పుడు ఏమంటుంది ఆమె? నేను నా ప్రాణము నా ప్రభువును ఘనపరుస్తుంది, తరతరాలకు నేను ధన్యురాలుగా పేరు పొందుతాను. ఆయన గర్విష్ఠులను తొలగించి దీనులకు సింహాసనం ఇచ్చాడు అని ఎన్నో సాక్ష్యాలు ప్రభు యొక్క మేలు పొందిన ఆ బిడ్డగా దేవుని ఘనపరుస్తూ ఉన్నది. ఈ దినాన ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితం, 2వదిగా మీకు ఇచ్చిన పిల్లలు, కుటుంబం, అందరూ కూడా దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే, నిన్ను బట్టి మీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచాలి అంటే ఈ 7 స్వభావాలు మీరు ధరించుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన దూరంగా ఎవరు ఎరుగుతాడంట? గర్విష్ఠుల్ని ఎరుగుతాడు. గర్విష్ఠులకు పరిశుద్ధాత్మ అంటే ఇష్టం ఉండదు. అంటే వాళ్ళ పరిశుద్ధత ఇష్టం ఉండదు. దీనులకు ఇటు దీనులు పెడదాం, ఇటు గర్విష్ఠులు పెడదాం. ఒక 2 వ్యక్తులు రండి. రాజ్ కుమార్, సురేష్, టక్కున రండి. ఇద్దరు స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, ఇంకా హుషారుగా చెప్పండి. దీనులు, గర్విష్ఠులు, మీ ఇద్దరిలో ఎవరు దీనులు గర్విష్ఠులు మీరే తెలుసుకోండి. కొద్దిసేపు ఒకరి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి చేతులు ఎత్తి.
పరలోకమున తండ్రిని చేతులు అడిచి స్తోత్రం చెప్పండి. ఇంకా హుషారుగా హల్లెలూయా. ఇదిగో ఈయన దీనుడు, ఈయన గర్విష్టి. సో చెప్పండి సార్ గట్టిగా. ఇప్పుడు దీనుల్లో ఏ స్వభావం ఉంది? పరిశుద్ధత. రెండవది ప్రకటన. దేవుని దగ్గర నుంచి ప్రకటన పొందుతాడు. అసలు దీని అనగా నువ్వు మోకాల మీకు రావాలి. సౌత్యం ప్రొఫెసర్ గట్టిగా. అంతే, ఇంకా మోకాల మీదే ఉంటాడు. సౌత్యం ప్రొఫెసర్ గట్టిగా. పరిశుద్ధుడు. రెండవది ప్రకటన. మూడవది దేవుడు తోడు. నాలుగవది పరిశుద్ధాత్మకు చోటు. ఐదవది దేవుని భయం, దేవునికి లోబడతాడు, భయపడతాడు. ఆరవది దేవునికి దాసుడు, అంటే దేవుని సంతోషపెడతాడు, దేవుని దయ పొందుతాడు, మనుషులను సంతోషపెట్టాడు. ఏడవది దేవుని నింద, దేవుని కొరకు శ్రమ, దేవుని కొరకు బాధలు భరిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గర్విష్ఠున్నాడు. గర్విష్ఠికి మోకాల మీద అన్నం ఉండదు. అందరు విన్నాను. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. గర్విష్ఠి. ఈయన ఎవరు? గర్విష్ఠి. గర్విష్ఠికి పాపం ఇష్టం. గర్విష్ఠికి రెండవది పరలోక ప్రకటన వద్దు. ఫస్ట్ మోకాల మీదకి రాడు గర్విష్ఠి. ఫస్ట్ మోకాల ప్రార్థన ఉండదు. వినండమ్మా, మోకరించాడు కనుక దేవుడు కూడా తగ్గించుకోడు. మోకాల మీద ఉన్నవాడు తగ్గింపుకు సూచన. ఆమె చెప్తారా? దీనుడు. ఈయనెవరు? చేతులు జోడించాలి, అప్పుడే వెనుక పెడుతున్నాడు. దేవుడు ఇట్లా జోడించు. కళ్ళు మూసుకో, నీకు ఆ అనుభవం రావాలని ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో. దీవించబడాలి నువ్వు. ఏదో యాక్షన్ కాదు, ఇది రియాలిటీ. సోద్యం పడుతుంది గట్టిగా. చేతులు పెట్టుకొని వెనుక వేసుకున్నా. దొరవు కదా, దొరబాబు చక్క నిలబడి. ఈయనకు మోకాల అనుభవం లేదు. అంటే దీనుడు కాదు, దేవుని దగ్గర తగ్గించుకోడు, పాపాన్ని ఇష్టపడతాడు. పరిశుద్ధత అంటే వద్దు, ఈయనకి ఇష్టం లేదు. దేవుని పరిశుద్ధత ఈయనకు వద్దు. రెండవదిగా ప్రకటన వద్దు. మూడవదిగా దేవుడు తోడొద్దు ఈయనకి. నాలుగవదిగా పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వడు, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వడు. ఐదవదిగా దేవుడు అంటే భయం లేదు. ఆరోదిగా దేవుని సంతోషపెట్టే మనసు లేదు, మనుషుల్ని సంతోషపెడతాడు. ఏడవదిగా దేవుని నిందలు భరించడు. నేనెందుకు పడాలి, నేనెందుకు కష్టపడాలి దేవుని కొరకు అనే తిరుగుబాటు. అర్థమైందా? అందుకే వీళ్ళను దేవుడు దూరం నుంచి ఎరుగుతాడంట. వాళ్ళ గుణాన్ని చూసి వాళ్ళని పక్కన పెడతాడు. పక్కన పెట్టి రోడ్డు మీద అది ఉంటుంది చూడు, రోడ్డు సాఫ్ చేసేది ఏమంటారు? రోళ్ళతో తొక్కిస్తాడు వాళ్ళని. సాఫ్ కావాలి కదా. అందుకనే కష్టాలు బాధలన్నీ వీళ్ళకే, గర్విష్ఠులకే. అర్థమవుతుందా? మరియమ్మకి ఏ బాధ లేదు. యాక్షన్ చేస్తున్నావా? నిజంగా ప్రాణం చేసుకుంటున్నావా? చేసుకో, ప్రాణం చేసుకో. సో చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు నిజంగా అవి మనం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. దీనులుగా మనం మారాలి, మోకాల మీకు రావాలి, పరిశుద్ధ జీవితం కావాలని ఏడవాలి. రెండవదిగా నాకు దేవుని ప్రకటన కావాలి. నేను ప్రకటన అంటే ఫ్యూచర్. ఏం ప్రకటన? యేసయ్యకు జన్మనిచ్చే ప్రకటన. ఆమేన్ చెప్పండి. యేసయ్య నా జీవితంలో జన్మించాలి. మూడవదిగా ఈ దేవుడు నాకు తోడు ఉండాలి. ప్రార్థన, మోకాల మీద ఇట్లా దీనులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది యాకోబు పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో, ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉండాలి. దీనులు అణిగి ఉంటారు, భయపడతారు. నాకు నీ భయం కావాలయ్యా, నీకు భయపడాలయ్యా, నీ దయ నేను పొందాలి, నీకు దాసుడిగా ఉండాలి, మనుషులకు కాదు, నీ కొరకు శ్రమలు బాధలు భరిస్తానయ్యా అని 7 రకాల ప్రార్థనలు చేసుకొని అవి పొందాడు కనుక వీళ్ళకు ఏది వచ్చినా దేవుడు పట్టించుకుంటాడు. ఆమె చెప్పండి. పక్షిరాజు తన రెక్కలతో కప్పినట్టు ఇలా కప్పుకుంటాడంట. ఏ శ్రమ వచ్చి ఆయన చూసుకుంటాడు, ఆయన కౌగిట్లో పెట్టుకుంటాడు. 91 కీర్తన రాస్తుంది, మహోన్నతుని చాటున నివసించేవారే సర్వశక్తుల నీడను విశ్రమిస్తారట. అంటే నెమ్మది, విశ్రాంతి. వీళ్ళకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అప్పులున్నా, వ్యాధి ఉన్నా, ఎవరైనా కొట్టినా తిట్టినా, ఏమున్నా లేకున్నా దేవుడు వీరికి నెమ్మదిస్తూ ఉంటాడు.
ఆదుకుంటాడు, కన్నీరు తుడుస్తాడు. హల్లెలూయా, నేనున్నా అంటాడు. ఎందుకంటే వీళ్ళు మోకాలు విని అంతగా ఆ మరియమ్మ అంతగా వేడుకుంది గనుక, అంత దయ పొందింది. ఎవరి భక్తి వాళ్ళ ఇష్టం, నాకు అవసరం లేదు. నా మట్టుకైతే నా దేవుని దగ్గర ముక్కరించి పరిశుద్ధ జీవితం పొందుతా, దేవునికి భయపడతా, దేవుని ఆత్మకు చోటిస్తా, దేవుని ప్రకటన పొందుతా. ఆమెను చెప్పండి. దేవుని దేవుడు నాకు తోడు ఉండాలి, ఎవరు ఉన్నా లేకు నాకు అవసరం లేదు. ఆ, దేవునికి దాసుడిగా ఉండాలి, దేవుని కొరకు శ్రమ అనుభవించాలని అలాగున ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అవన్నీ ఇచ్చాడు, దీనంగా మార్చాడు. ఇక ఈమెను అన్ని విషయాలు పట్టించుకొని ధన్యురాలుగా చేశాడు. చప్పలు కొట్టండి, మంచిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో ఈ స్వభావం ఎవరిలో అయితే లేదో వాళ్ళు అలాగున మొరపెట్టుదురుగాక, ఈ దినమే మోకాల మీదకి వచ్చుదురుగాక. ఆమెను చెప్పండి. ఇక దీనంగా లేక, మోకాల ప్రార్థన లేక, నేను పాపమే నాకు జయమివ్వని ఏడవక, దేవుని ప్రకటన పొందక, నిలబడి నా ఇష్టం నేను మోకరించను, చర్చిలో మోకరించను. నా వైపు చూడాలి అందరూ, బాబు నా వైపు చూడండి. చర్చిలో మోకరించను, ఇంట్లో మోకరించను. దేవుని ప్రకటన వద్దు, పరిశుద్ధత వద్దు. దేవుడు అంటే నాకు భయం లేదు, నా ఇష్టం, నా సెల్లు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, అంతా నా ఇష్టమే, నా ఇష్టమే. పరిశుద్ధాత్మ నాకు వద్దు, పరిశుద్ధాత్మ కూటాలకు నేను రాను, అంతా నా ఇష్టమే. మనుషులే సంతోష పెడతా, దేవుని సంతోష పెట్టాడు అని గర్వంగా ఉండే వాళ్ళని, గర్విష్ఠుల్ని దూరంగా ఎదిగి వాళ్ళ దగ్గర కూడా రానియడు, ఆయన దగ్గర కూడా పిలుచుకోడు. వాళ్ళని ఏం చేయాలి? అణిచివేస్తాడంట. బైబిల్ చెప్తుంది. దీనులకు కృపనిస్తాడంట, దీనులకు కృపనిస్తాడు, గర్విష్ఠుల్ని అణిచివేస్తాడు, రోలర్తో తొక్కిస్తాడు. సో చెప్పండి, ఈ దినాన నేను తొక్కబడుతున్నానయ్యా, దేవుడు నాకు ఏం మేలు చేయట్లేదయ్యా, ఎందుకు ప్రార్థన రావాలి, ఎందుకు ఉపవాసాలకు రావాలి, ఎందుకు ఆత్మకూటాలకు రావాలి, ఎందుకు ఆదివారం రావాలి, ఎందుకు ఇంట్లో ప్రార్థన చేయాలి, నువ్వు ఎందుకంటే నువ్వు ఇంకా తొక్కబడుతూనే ఉంటావు. ఈ దినమే నువ్వు లోబడినట్లయితే నా దేవుడు నిన్ను లక్ష్యం ఉంచి ఘనపరచబోతున్నాడు. ఈ దినమే నీ హృదయం సరి చేసుకుంటే, మరియమ్మ మధ్యతో ఉంచి మాట్లాడాడు. యేసయ్యకు జన్మనిస్తే యేసయ్య అడుక్కునేవాడు కాదు, ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. నువ్వు గనుక ఈ దినమే నీ గర్వాన్ని తొలగించుకుంటే, మన గర్వాలు మోకరించలేని గర్వం, ప్రకటన పొందలేని గర్వం, పాపం నాకు వద్దు అని ఈ ఏడవని స్వభావం, ఇవన్నీ మనం జయించినట్లయితే ఇక నీ మనుషులు సంతోషపెట్టి నిన్నే సంతోషపెడతానా, ఇక నా గర్వ స్వభావాలు 7 తీసి, మరియములున్న 7 దీన స్వభావాలు నాకు దయచేసి నన్ను పట్టించుకో ప్రభా అని ఈ దినమే మనం తగ్గించుకొని ఏడుస్తే, నిన్ను నా దేవుడు పైకి లేపి నిన్ను తన కౌగిట్లు గుంచుకొని నీకు కృపనిచ్చి సింహాసనం కూర్చోబెడతాడు. యేసయ్య పుట్టగా ఎన్ని అద్భుతాలు చేశాడు, రోగుల్ని బాగు చేశాడు. నేను చెప్తున్నాను, నీ రోగం నిన్ను ఏమీ చెయ్యదు. నువ్వు కనుక దీనురాలుగా మారితే నీ వ్యాధి నిన్ను ఏమీ చేయదు. నువ్వు బాగుపడి నీ ప్రార్థన ద్వారా అనేకులు బాగవుతారు. గ్రహించుదురుగాక. మీరు కనుక నేను చెప్పే విషయాలు ఇలాగునే దీనత్వంలోకి వస్తే, మీ రోగం మిమ్మల్ని ఏమీ చేయదు. రోగుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు మారుతారు. మీ పాపం ప్రేరేపించే దుష్టుడు మిమ్మల్ని ఏమి చేయలేడు. వాడిని ఎదిరించి జయించి మీరు పాపుల్ని పరిశుద్ధులుగా మార్చబోతున్నారు. ఓ మాట చెప్పాలంటే, మీరు యేసు లాంటి జీవితం చేయబోతున్నారు. యేసు లాంటి జీవితం చేస్తే అడుక్కున్నాము, అప్పుల పాలుగాము, పంచాయతీ పాలుగాము, సమాజం విలువ లేని వారిగా ఉండము, పోలీస్ కేసులు కాదు, అన్ని విషయాల విడుదల, స్వతంత్రం, సమాజంలో ఒక ఘనత దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. దయ్యాలు మనల్ని చూసి గడగడలాడిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఎంతటి అధికారైనా మన దగ్గర తల వంచుతాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే యేసు లాంటి జీవితం మనం చేస్తాం కనుక, దీనత్వం అంటే యేసు లాంటి జీవితమే. ఆ కృప మనకి ఇస్తాడు కనుక మనం ఇహమందు పరమందు మంచి పేరును ఖ్యాతిని దేవుని ద్వారా పొందుతాము. కనుక అలాగున సరి చేసుకుందాం. గర్విష్ఠులుగా దేవుని కొరకు ఉండకండి, దేవుడి దృష్టిలో గర్విష్ఠులు ఉండకండి. దీనులుగా మారి మనం ధన్యులని పేరు తెచ్చుకొని
ప్రభు నామని ఘనపరుస్తాం, ప్రభు కొరకు నిలబడదాం. మనం మన కుటుంబాలు సంతోషంగా ఉందాం. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. అందరు మోకరించండి. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు గర్విష్ఠులో ఎవరు దీనిలో, మీరే తేల్చుకోండి. మోకాళ్ళ మీద ఉంటారా? 7 అనుభవాలు కావాలని అడగండి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులు లక్ష్య పెట్టే దేవుడు. నాకు దీన స్వభావం కావాలంటే మోకాలు మీకు రండి. హల్లెలూయా. షబారాల రఖరా బాబా. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, మనల్ని సరి చేసి ఉన్నాడు, సంధి చేసి ఉన్నాడు. మనల్ని అన్ని విధాలుగా ధన్యులని మనకు సాక్ష్యం ఇవ్వదలిచాడు. హల్లెలూయా. మనం అణిచివేయబడటం ఆయనకి ఇష్టం లేదు, మనం లేవనెత్తబడటం ఆయనకి ఇష్టపడుతున్నాం. అందుకనే ఆయన ఈ వాక్యం మనకు బోధించాడు. చేతులు ఎత్తుతావా? మోకాళ్ళ మీదకి వస్తావా? దేవుని దగ్గర ఆ ఇష్టపడే బిడ్డగా నీ జీవితాన్ని కట్టుకుంటావా, కాపాడుకుంటావా? ఇంకా మోకాళ్ళ మీకు చాలామంది రాలేకపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నవారంతా మోకాళ్ళ మీకు రండమ్మా. బ్రదర్స్, సిస్టర్స్, నేను ఎందుకు మోకరించాలంటే నువ్వు గర్విష్ఠువే. ఆరోగ్యంగా అన్ని విధాలు బాగుండి కూడా నువ్వు మోకరించట్లేదు, నువ్వు గర్విష్ఠువే. ఒకవేళ నొప్పులు, రోగం, బాధ ఉంటే, నడు నొప్పులు ఉంటే మోకరించకుండా ఏం కాదు. ఇంకెక్కడెక్కడ బయట నిలబడి ముచ్చట్లు పెడుతున్నారు, లోపల రండి. అనవసరంగా బయట అక్కడెక్కడ ఉండి అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. బిడ్లారా, గర్విష్ఠులైన దూరంగా ఉన్నప్పుడు ఎరుగుతాడంట. దీనుల్ని ఆయన కృపణిస్తాడు, దీనులు లక్ష్య పెడతాడు. నన్ను దీనుడిగా మార్చని చెప్పు. నన్ను దీనుడిగా మార్చయ్యా. దీనులు 7 రకాల దేవునికి ఇష్టమైన స్వభావాలు సంపాదిస్తారు. నువ్వు సంపాదించి దినానా, నువ్వు సంపాదించి దినానా ఆ 7 స్వభావాలు నాకు ఇవ్వయ్యా. నీకు ఆరోగ్యంగా ఉంటే మోకాలు మీకు రా, చేతులు పైకెత్తు. నీకు ఆరోగ్యం సహకరిస్తే, లేకపోతే నువ్వు ఏ స్థితిలో అయినా చేతులు జోడించి నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా అని ఈ కేకలవై ఏడు, కొద్దిసేపు ఏడు, కొద్దిసేపు ఏడవండి. చెప్పబడిన వాక్యం ధ్యానించండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడ్డదానివి అని ఎలిజబెత్ అమ్మ సాక్ష్యం ఇచ్చింది. ఇంకా నా బ్రతుకు ఎంతకాలం ఈ శాపం అని నువ్వు ఏడుస్తున్నావా? ఇదిగో నా దేవుడు నీ శాపాన్ని సిలువలో విరిచాడు, దీనుడిగా మారాడు నిన్ను ఆశీర్వదించుటకు. నాలో విరువు ప్రభువా. చేతులు పైకెత్తి ఆకాశంలో చేతులు ఎత్తండి. నిజంగా మొరపెడితే దేవుడు దగ్గరికి వస్తాడంట. నిజంగా మీరు మొరపెడితే దేవుడు మీకు దగ్గరికి వస్తాడు. నువ్వు వట్టి చేతితో వెళ్ళొద్దు బిడ్డ. నీ ఇంట్లో నువ్వు దుఃఖంతో ఉండొద్దు. అయ్యో నాకు ఎవ్వరు లేరని ఏడవద్దు. దేవుడు ఉన్నాడు నీకు, అందుకే ఇక్కడ నేను తీసుకొచ్చాడు. నీ దృష్టికి నేను దీనంగా మారాలి ప్రభువా. నీ దృష్టికి గర్విష్ఠిగా ఉండొద్దు ప్రభువా. మరియమ్మలాగా నన్ను మార్చు, నన్ను మరియమ్మలాగా మార్చు. మరియమ్మ కన్యక, పరిశుద్ధురాలు. నేను కూడా పరిశుద్ధురాలుగా ఉండాలయ్యా. ఏ పాపం నాలో ఉండొద్దు ప్రభువా. ఏ పాపం నన్ను ఏలుబడి చేయొద్దు నాయన. నన్ను క్షమించు నాయన. పాపం మీద నాకు జయము దయచేయండి. పాపం నన్ను ఏలుబడి చేయొద్దయ్యా. నువ్వు పాపం లేని వాడవు, నువ్వు మచ్చ లేని వాడవు, నువ్వు పరిశుద్ధతలో మహనీయుడవు అయ్యా. నా తండ్రి, నేను కూడా అలా మారాలి. నన్ను అలా మార్చు. నీ దీవెన నాకు కావాలయ్యా. నీ రాజ్యం నాకు కావాలి. నీ తోడు నాకు కావాలి. పరలోక ప్రకటన నాకు కావాలి.
నన్ను కనికరించయ్యా. నీ ప్రకటనలు పొందే బిడ్డగా నేను మార్చు అయ్యా. అయ్యా నీ తోడు ఉండే బిడ్డగా నన్ను మార్చు. ఎల్లప్పుడూ నీ తోడు నాకు 24 గంటలు నీ తోడు నాకు కావాలయ్యా. మనుషుల తోడు నాకు అవసరం లేదయ్యా. నీ తోడు నాకు చాలు. నీ అభిషేకానికి చోటు ఇస్తా అయ్యా. ఇంతవరకు చోటు ఇవ్వలే, నన్ను క్షమించు. నీ తోడు కోరలే, నన్ను క్షమించు. నన్ను పరిశుద్ధపరచు అయ్యా. అయ్యా నన్ను కనికరించు. నీకే భయపడతానయ్యా. ఇంతవరకు మనుషులకు భయపడి పాపం చేశానయ్యా. నీకు లోబడలేదయ్యా, నన్ను క్షమించు. ఇక నీకే లోబడతానయ్యా, నీకే లోబడతాను. నాకు కృప దయచేయండి. నీకు భయపడే మనసు నాకు దయచేయండి. నీకే భయపడాలయ్యా. అయ్యా కనికరించండి. నీకే దాసురాలుగా ఉంటాను, నీకే దాసుడిగా ఉంటాను అయ్యా. నిన్నే సంతోష పెడతానయ్యా. నీ కొరికే నిందలు భరిస్తాను, నీ కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తానయ్యా. నాకు ఆ కృప దయచేయండి. అప్పుడే మరియమ్మను లక్ష్య పెట్టావు, అప్పుడే నన్ను లక్ష్య పెడతావయ్యా. నా అక్కలు తీరుస్తావయ్యా. నన్ను గొప్ప చేస్తావు ప్రభా. నన్ను ధన్యురాలుగా సాక్ష్యం, నాకు జీవితాన్ని బాగు చేస్తావయ్యా. అయ్యా దయతో గర్వ స్వభావాలు తీసివేయి. ఇక చాలు ప్రభా, ఇక చాలు. నేను ఎన్నోసార్లు తొక్కబడ్డాను, కొట్టబడ్డానయ్యా, ఈడవబడ్డానయ్యా. నేను సంతోషపెట్టలేకపోయా. నన్ను క్షమించు ప్రభా. గర్విష్ఠుడిగా జీవించాను, గర్విష్ఠురాలుగా జీవించాను. అందుకే నాకు ప్రకటన లేదు ప్రభా. అందుకే నాకు పరిశుద్ధత లేదు ప్రభా. నన్ను క్షమించు. అందుకే నాకు నీ తోడు లేదు ప్రభా. నీ తోడు లేకుండా అన్ని అపజేయాలి ప్రభా. నీ ఆత్మకు చోటు ఇవ్వలేదయ్యా. నన్ను క్షమించు అయ్యా. అయ్యా ఇకనైనా మరియమ్మలాగా జీవించే భాగ్యం నాకు దయచేయండి. దీనురాలుగా నన్ను మార్చు, నన్ను దీనుడిగా మార్చు. దీన మనసు గలవారికి సమృద్ధిగా కృపలు దయచేయువాడవని. దీన మనసు గలవారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ నివసించు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య ప్రతి ఒక్కరు పాడుతూ చెప్పండి శ్రద్ధతో ఆసక్తితో. నన్ను పరిశుద్ధ పరచుటే నన్ను పరిశుద్ధ శబరకరబలరబ రబందరబరక. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. నన్ను రబాల రబ ఒక్కొక్కటి దీనులుగా మార్చు ప్రభా. అభిషేకం దయచేయండి. నన్ను పరిశుద్ధ శబరకరబలరబ ఓ రబంద రబ. నన్ను దీనుడిగా మార్చు, గర్వ స్వభావం తీసేయి. అబే నన్ను పరిశబరకర రబరకరబ రబల రబషన్. నన్ను శబరకరబ రబ ఓ ఒక్కొక్కటి అలా బలపరచు. అభిషేకం నన్ను దీనుడిగా మార్చు, ఓ పరిశుద్ధుడిగా మార్చు.
శబరక నన్ను పరిశుద్ధ పరచుట శబర కరబల రబ నన్ను శబర కరబ రబంద రబర కరబల రబ శర రబ నన్ను అభిషేకం, ఆ కృప, ఆ తీర్మానం ఒక్కొక్క బిడ్డకు దయచేయి ప్రభా, ఒక్కొక్క బిడ్డకు దయచేయి ప్రభా, ఒక్కొక్క బిడ్డను బలపరచు అయ్యా. నీవు లక్ష్యం ఉంచే బిడ్డలుగా ఒక్కొక్కరు మారుదురు గాక, ఒక్కొక్కరిని మార్చుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టమైన వారిగా మార్చు, నీకు దీనులుగా మార్చు, నువ్వు లక్ష్య పెట్టే మనుషులుగా మార్చండి. ఆశీర్వదించు, ఆశీర్వదించు. అభిషేకం, ఆ కృప ఒక్కొక్కరు దయచేయి, దయచేయి. ఆ మార్పు దయచేయి, ఒక్కొక్కరు ఆ మార్పు దయచేయి, ఒక్కొక్కరు ఆ మార్పు దయచేయి. ఆ దీవెన దయచేయి, ఆ దీవెనకమైన జీవితం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధర్మమా తీర్మానం చేసుకొని అలాగున 7 స్వభావాలతో ధీరంగా మనం మారి దేవుని కార్యాలు అనుభవిస్తాం. తీర్మానం చేసుకొని దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నమ్మకస్తుడు గనుక స్తోత్రం చెల్లిద్దాం. నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు గనుక స్తోత్రం చెల్లిద్దాం. చేతుల పైకెత్తి స్తోత్రం. గర్వ స్వభావాలు మనకు మనం తొలగించుకొని దీన స్వభావాలు ధరించుకొని దేవుడి ద్వారా ఆ ధన్యత, ఆ దీవెన, మన ఆత్మ సాక్ష్యం చెప్పున్నట్లుగా, ప్రభుని కనపరిచినట్లుగా, మన మరియమ్మలాగా ఉన్నట్లుగా, మన ఒక్కొక్కరి దేవుడు సహాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు ఆశీర్వదించబడ్డదాను అని మనం చూసిన వారు చెప్పున్నట్లుగా, మనొక మార్పు దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అనుసరికి తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డకై స్తోత్రం చెల్లిద్దాం. పేరు పైన దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. పేరు పైన బలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. పేరు పైన మళ్ళా క్షేమంగా ఇల్లు చేర్చి ఆశీర్వదించి కాపుదలిచ్చి అన్ని విషయాలు వడిదిలిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సమస్త మహిమ ప్రభుకి కలిగినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ నాయన కురుమల ఆయుధం చేయించున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగ కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థనలోకి విద్దాం. చిన్న ప్రార్థన.
మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి నీ ప్రేమ చేత ఏర్పాటు చేసిన మేళ్లకై స్తోత్రం. మరొకసారి నీ మందిరం మేళ్ల చేత నింపుటకు పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యం, వాక్యం ద్వారా మాకు మేలు చేసినందుకు స్తోత్రం. ఈ మేలు మీ అనుభవించినట్లుగా ఈ కృప మాకు సహాయం చేయునుగాక. మమ్మల్ని ఇంకా ఈ మేళ్ల చేత మమ్మల్ని నడిపించి, సాక్షులుగా నడిపించి, మా ద్వారా అనేకులు ఆత్మలు పట్టుబట్టుకు సహాయం చేసి మహిమ పొందమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన బిడ్డలందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా 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 చెప్పులు కొడుతూ యేసయ్య స్తోత్రం. తండ్రి పరిశుద్ధ